మొన్నటి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమయంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వందల సంఖ్యలో కనిపించిన దిగంబర నాగ సాధువులను గమనించారా? వారి చేతిలో ఉండే మట్టితో చేయబడిన చిల్లం అనబడే పైపుల ద్వారా గుప్పు గుప్పుమని పొగ పేచడం చూసే ఉంటారు కదా. అది మరేమో కాదు, గంజాయి సేవనం మాత్రమే. దాన్ని సేవించడం వారి నిత్య జీవితంలో భాగంగా ఉంటుంది. మరి నాగ సాధువులు ఈ అలవాటును ఎందుకు చేసుకుంటారు? వారికి గంజాయి వల్ల ఆరోగ్యానికి నష్టం కలగడం లేదా? వారిని అందరూ సాక్షాత్తు దేవుడు ప్రతినిధిగా ఎందుకు చూస్తారు? ఇవి అర్థం కాని ప్రశ్నలు. పురాణాలలో గంజాయి ప్రస్తావన చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. గంజాయి సేవనం ద్వారా ప్రపంచమంతా ఒక్కటే అన్న భావన ఏర్పడుతోంది. అంతా నావారే, అందరూ సమానులే అన్న భావన కలుగుతుందంటారు. ఆ ఫీలింగ్ వారిలో అంతులేని తృప్తి కలుగుతోంది. పైగా తాము ధ్యానించే దేవుడు ఏకంగా తమ కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్లుగా భ్రాంతికి లోనవుతూ ఉంటారు. అది వారికి చాలా ఇష్టం. కానీ భౌతికంగా అలాంటిదేమీ జరగదు. అది కేవలం గంజాయి మెదడుపై చూపించే ప్రతాపమని అనుకోవాలి. ఆ ప్రభావం వల్లనే మనిషి తాను దేవుడుగా అద్భుతమైన అసాధారణమైన వ్యక్తిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. గంజాయి అన్నది ఒక దురలవాటుగా వారు ఏ మాత్రం భావించరు. అది తమ ప్రత్యేకతగా చూస్తారు. అడవుల్లో మంచు కొండల్లో ఒంటరిగా గడిపే ఈ సాధువులు చిలుం పీల్చడం అన్నది సాధనగా చెబుతారు. దీనిని చిల్లం అని కాకుండా అమల్ అని వ్యవహరిస్తారు. చిల్లం చేయడం ద్వారా వారు తమ ఒంటరితనం గురించిన ఫీలింగ్ ను పోగొట్టుకుంటారు. గాంజా స్మోకింగ్ ద్వారా వారు ఆకలిని, సెక్సువల్ ఆలోచనలను దూరం పెడుతుంటామని చెబుతూ ఉంటారు. అలా అని అందరూ గంజాయి సేవిస్తారని కాదు, చాలా మంది గంజాయి అలవాటుకు దూరంగా ఉండే సాధువులు కూడా ఉంటారు. నాగాలు ఎప్పుడూ ఆగ్రహంగా ఉండడం వెనుక వారు సేవించే గంజాయే కారణం. మత్తుల వారు చైతన్యం కోల్పోయి అసాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు. శరీరాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బూడిద పూసుకోవడం, పచ్చి మాంసం, మద్యం సేవించడం వెనుక గంజాయి సేవనమే కారణంగా ఉంటుంది. అందుకే వారి వెంట్రుకలు జడలు కట్టుకుని పోతాయి, గోళ్లు పెరిగిపోతాయి, శరీరంపై బట్టలు లేకున్నా పట్టించుకోకుండా ఉండిపోతారు. ఇది మన దేశంలో నాగ సాధువుల గంజాయి సేవనం గురించిన నిజాలు. అయితే మన సమాజంలోని నాగ సాధువులు కాని వారు కూడా ఇప్పుడు గంజాయి సేవనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అందుకు పబ్బులు, డ్రగ్ మాఫియా గ్యాంగులు వివిధ మార్గాల్లో యువతకు అలవాటు చేసేస్తున్నాయి. ముందు సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మనిషిని దారుణంగా ఊబులోకి దించేస్తోంది. ఆనందంలో ఓరలాడుతున్నామనే అపోహ, శరీర సామర్థ్యం పుంజుకుంటుందన్న అత్యాస వలనో, తోటివారి ప్రోద్బలం కారణంగానో గంజాయి వివిధ రూపాల్లో దగ్గరవుతోంది. ఈ మధ్య డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్న మాట వాస్తవం. ముఖ్యంగా యువత దీనికి తేలికగా లొంగిపోతున్నారు. కాలేజీ విద్యార్థుల్లో 6 నుంచి 30% మంది దీని రుచికి మరిగిన వారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిత కొన్ని తరాల దాకా మత్తులో మునిగిపోయినట్లేనని అంటున్నారు పరిశీలకులు. కౌమార, యవ్వన దశలో మెదడులో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది 25 ఏళ్ల వరకు వృద్ధి చెందుతూనే ఉంటుంది. టీనేజర్లు యువతీ యువకులుగా మారుతున్న క్రమంలో విద్య, ఉద్యోగ, సమాజ పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యమైన సమయం. సరిగ్గా ఈ తరుణంలోనే పడే తప్పడడుగులతో జీవితం గాడి తప్పుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో గంజాయి మెదడును లోబరుచుకుంటుంది. కారణం ఏదైనా గంజాయి వలలో చిక్కితే ఆ వయసు వారిలో దీని ప్రభావం మరింత ఎక్కువగా పడుతోంది. మొదలు పెట్టినప్పుడు కొద్దిగానే తీసుకున్న దీర్ఘకాలంలో అలవాటు రకరకాలుగా మారిపోతూ దుష్ప్రభావాలు వెంటాడుతూ వస్తాయి. అయితే మన దగ్గర సగటున 18 ఏళ్లగానే గంజాయి అలవాటు పడుతుండడం దురదృష్టకరం. గంజాయి మూలంగా మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే వ్యవస్థలు పనులు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ భాగాల ఎదుగుదల కుంటుపడుతూ ఉంటుంది. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనిషిలో ఏకాగ్రత దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. గంజాయి మత్తులో ఉన్నప్పుడు ఆలోచనలు కోటలు దాటుతూ ఉంటాయి. ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తామని కోతలు కోస్తూ ఉంటారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఏకాగ్రత కొరవరడం వల్ల చదువులు దెబ్బతింటాయి. మిగతా వారి కన్నా తక్కువ మార్కులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. క్రమంగా లక్ష్యం కోసం పోరాడే, పాటుపడే గుణం కోల్పోతూ ఉంటారు. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించలేక దిగువ స్థాయిలోనే ఉండిపోతారు. అవసరం లేని సాహసాలు చేయాలని చూస్తారు. మనసు ఎగిరి పడుతున్నటువంటి బలహీనమైన శరీరం కారణంగా ప్రమాదాలు తప్పవు. మెదడులో కార్యనిర్వాహక కదలికలను నియంత్రించే వ్యవస్థలు ప్రభావితం కావడం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిలుతూ ఉంటుంది. దీంతో సొంత మనుషులపై ఆగ్రహంతో దాడులకు దిగుతూ ఉంటారు. కొన్నిసార్లు అవి ప్రాణాలను తీసే స్థాయికి కూడా చేరుకుంటాయి. అనుచిత పనులకు, సాహసాలకు వీరు ఒడిగడుతూ ఉంటారు. గంజాయి వాడే వారికి రోడ్డు ప్రమాదాల ముప్పు 8 నుంచి 9 రెట్లు ఎక్కువని అధ్యయనాల ద్వారా తేలింది. అనుచిత లైంగిక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల అత్యాచారాలు, హత్యలు జరుగుతాయి. మత్తులో ఉన్న కారణంగా అమ్మాయిలకు తమపై పట్టు కోల్పోతారు. దాంతో వారికి అనేక ఇన్ఫెక్షన్లు, అవాంఛిత గర్భాలు వస్తున్నాయి. వీరి అలవాటు మోతాదు పెరిగిన అనంతరం కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలు చేస్తూ మానసిక బలహీనతకు లోనవుతారు.
గంజాయిని పొగ రూపంలో తీసుకుంటే సిగరెట్ల మాదిరిగానే గుండె జబ్బు, పక్షవాతం, క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. ఆకు, పువ్వు భాగాల్లో ఉండే ఫంగస్ రసాయనాలు గాలి గదుల లోపలి పైపొర మీద నేరుగా ప్రభావం చూపుతాయి. ఇవి బ్రాంకైటిస్, ఆస్తమా వంటి జబ్బులకు దారితీస్తూ ఉంటాయి. గంజాయితో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మొదట గంజాయితో మొదలైన ఆ తరువాతి కాలంలో ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. నమిలి తీసుకునే డ్రగ్స్ మరింత ప్రమాదమని చెబుతున్నారు. వెర్రి వెయ్యి విధాలన్నట్లుగా ఇప్పుడు గంజాయి చాక్లెట్లు, బ్రౌనీస్, కేక్స్, పకోడీల రూపంలో తీసుకుంటున్నారు. పొగ రూపంలోని గంజాయి నిమిషాల్లోనే మెదడు మీద ప్రభావం చూపుతోంది. అదే చాక్లెట్ల రూపంలోనైతే అరగంట నుంచి గంట వరకు పట్టొచ్చు. దీంతో ప్రభావం ఏమి చూపడం లేదని ఎక్కువగా తీసుకుంటుంటారు. గంజాయిని నమిలి తిన్నట్లయితే ఒంట్లో ఎక్కువసేపు ఉంటుంది. అతిగా తీసుకునే ప్రమాదం కూడా ఉంది. మన వారిలో ఈ అలవాటును గుర్తించేదెలా అన్న విషయంలో వారి ప్రతి కదలికను అనుమానించాల్సిందే. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. అవేంటంటే, వీరితో హఠాత్తుగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటితో ఫోన్లో రహస్యంగా అర్ధరాత్రిలో చాటింగ్ చేస్తుండడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ ఊబిలో దిగిన వారు శుభ్రతను పట్టించుకోకుండా ఉంటారు. దుస్తులు మురికిగా ఉన్నా ధరించడం, దుస్తులు కుళ్ళిపోయినట్లుగా ఒక మాదిరి వాసన వేయడం, చర్మం మీద నూనె లేదా టింక్చర్ రాసుకున్నట్లుగా మరకలు కనిపిస్తుంటాయి. వీరి దుస్తుల్లోని జేబుల్లో, బ్యాగుల్లో పైపులు, లైటర్లు, రోలింగ్ పేపర్ల వంటివి కనిపిస్తూ ఉంటాయి. వేళ కాని వేళ ఇంటికి రావడం, మామూలుగా కన్నా అతిగా తినడం, చేతికిచ్చిన డబ్బుకు లెక్క చెప్పలేకపోవడం, డబ్బులు దొంగలించడం, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం, బ్యాంకు ఖాతా లేదా కార్డుల ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరగడం కనిపిస్తూ ఉంటుంది. అదేమని అడిగితే కోపగించుకోవడం చేస్తూ ఉంటారు. వీరు ఎవరితోనూ తమకు తాముగా మాట్లాడకపోవడం, ఒకవేళ మాట్లాడినా వారి మాటల్లో ఎక్కువగా చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం చేస్తుంటారు. ఇన్నాళ్ళు ఎంతో ఇష్టంగా చేసే పనుల మీద ధ్యాస కోల్పోవడం, రాత్రనక పగలనక ఎక్కువసేపు స్నేహితులతోనే ఉండిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వారి కళ్ళు తరచూ ఎర్రగా ఉండడంతో పాటు మగతగా మూతపడినట్లుగా అనిపించడం జరుగుతోంది. అప్పటిదాకా చురుకుగా ఉన్న వీరిలో అసాధారణ మతిమరుపు బయటపడుతోంది. ఇవి కొన్ని లక్షణాలని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటివి గమనించినప్పుడు తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలని కోరుతున్నారు. వారితో మనసు విప్పి మాట్లాడాలి. అలాగని వారితో తగాదా పెట్టుకోవద్దు. అన్నింటికన్నా ఇల్లే సురక్షితమైందనే భావన కలిగే వాతావరణం సృష్టించాలి. తప్పుడు పనులు చేస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని అవగతమయ్యేలా చూడాలి. వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలుసుకోవాలి. వాటిని పరిష్కరించడానికి గంజాయి మార్గం కాదని నచ్చజెప్పాలి. నలుగురితో కలవడానికి, ధైర్యంగా మెలకడానికి అది అవసరం లేదని అర్థమయ్యేలా చెప్పాలి. పార్టీలో, వేడుకల్లో సంగీతం వింటూ, డాన్స్ చేస్తూ, రుచికరమైన వంటకాలు తింటూ కూడా ఆనందాన్ని పొందొచ్చని, ఇందుకు మాదక ద్రవ్యాలు మార్గం కాదనే సంగతిని బలంగా మనసుకు హత్తుకునేలా తెలియజేయాలి. ఇందుకు ప్రస్తుతం నాషా ముక్తి సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. కౌన్సిలింగ్ సౌకర్యం, కొన్ని రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకోవాలి. చాలా సార్లు ఈ ప్రయత్నంలోనే మారే అవకాశం ఉంది.